వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. న్యూయార్క్లో మోహన్ భాగవత్ సభ. ఎందుకింత వివాదం? మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో ఆర్ఎస్పై రగడ ఎందుకు? ఎందుకంటే అమెరికాలో ప్రస్తుతం న్యూయార్క్ నగరంలో ముఖ్యంగా ఇంకొక రాజకీయ వివాదం తెర మీదకి వచ్చింది. ప్రపంచ ప్రఖ్యాత మాడిసన్ స్క్వేర్ గార్డెన్. దీంట్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ గారు పాల్గొనే కార్యక్రమమే ఇప్పుడు తీవ్రమైనటువంటి చర్చకు దారితీస్తోంది. ఆగస్టు 29వ తేదీన జరగబోతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాలి అని, వీసాలన్నీ కూడా రద్దు చేయాలంటూ మొత్తం 61 పౌర హక్కులు, విశ్వాస, సామాజిక ఉద్యమ సంస్థలు మాడిసన్ స్క్వేర్ గార్డెన్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నాయి. మరోవైపు ఈ కార్యక్రమాన్ని నగరపాలక సంస్థ నేరుగా రద్దు చేయగలదా లేదా అన్న దాని మీద న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మామ్దాని కూడా స్పష్టత లేనటువంటి వ్యాఖ్యలు చేశారు. అయితే వ్యక్తిగతంగా మాత్రం తాను ఈ తరహా సభలకి మద్దతు ఇవ్వనంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. మామ్దాని వ్యాఖ్యలే ఇప్పుడు ఈ వివాదానికి మరింత రాజకీయ ప్రాధాన్యతను కూడా తీసుకొచ్చాయి. ఈ కార్యక్రమానికి నేను మద్దతు ఇవ్వబోను అని చెప్పిన ఆయన, ఒక ప్రైవేట్ కార్యక్రమాన్ని రద్దు చేసే అధికారం నగరానికి ఉందో లేదో నాకైతే తెలియదని చెప్పేశారు. అట్ ద సేమ్ టైం తాను భారతీయ అమెరికన్గా తన కుటుంబం నుంచి నేర్చుకున్న భారతదేశ భావన, బహుళత్వం, లౌకికవాదంతో కూడుకున్నది. అందువల్ల ఏ దేశంలోనైనా సరే విభజనవాద దృష్టితో పనిచేసే ఉద్యమాల్ని చూడటం ఆందోళనకరం. అలాంటి వాటిని నేను ఖచ్చితంగా తీవ్రంగా వ్యతిరేకిస్తాను అంటూ మామ్దాని వ్యాఖ్యానం. సరే, ఇక ఈ కార్యక్రమం రద్దు చేయాలి అంటూ న్యూయార్క్ నగరంలో నిరసనలు కూడా మొదలయ్యాయి. నగర హాల్ వెలుపల్లో జరిగినటువంటి నిరసన కార్యక్రమాల్లో డెమోక్రటిక్ పార్టీ నేత బ్రాడ్ ల్యాండ్, అలాగే సిటీ కౌన్సిల్ సభ్యురాలు షహానా హనీఫ్, వీళ్లతో పాటుగా అనేక హిందూ, ముస్లిం, సిక్కు, దళిత, క్రిస్టియన్ కమ్యూనిటీల ప్రతినిధులు కూడా పాల్గొన్నారట. అంటే ఈ నిరసనని కేవలం ఒక వర్గానికి సంబంధించిన అభ్యంతరంగా కాకుండా అనేక పౌర సామాజిక సంస్థలు కలిసి వ్యక్తం చేస్తున్న వ్యతిరేకతగా నిర్వాహకులు పేర్కొంటున్నారు. అయితే ఈ వివాదంలో అత్యంత సంచలనంగా మారింది మాత్రం మాడిసన్ స్క్వేర్ గార్డెన్ చరిత్రని ప్రస్తావించడం. ఎందుకంటే 1939లో ఇదే వేదిక మీద జర్మన్ అమెరికన్ బ్యాండ్ ఆధ్వర్యంలో నాజీ అనుకూల ర్యాలీ జరిగింది. ఆ చారిత్రక ఘటనను ప్రస్తావిస్తూ బ్రాడ్ ల్యాండర్ ఇప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమానికి ఈ వేదికను ఉపయోగించకూడదు అంటూ వాదించారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక ముఖ్యమైన విషయం, 1939 నాటి నాజీ అనుకూల ర్యాలీకి ప్రస్తుత ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి మధ్య నేరుగా సమానత్వం ఉందని చెప్పడం అనేది ఒక రాజకీయ పోలిక. బట్ చారిత్రాత్మకంగా తీసుకున్నప్పుడు రెండు ఒకటే నిర్ధారించడానికి ఎటువంటి ఆధారాలు కూడా లేవు. అయినా సరే చరిత్రను ప్రస్తావిస్తూ నిరసనకారులు వాళ్ళ అభ్యంతరాలని మరింత బలంగా వినిపిస్తున్నారు. ఇక సిటీ కౌన్సిల్ సభ్యురాలు షహానా హనీఫ్ మాత్రం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు, దాని కార్యకలాపాల మీద చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు ఆవిడ చేశారు. న్యూయార్క్లోని దక్షిణాసియా సమాజాలు ఆర్ఎస్ఎస్కి సంబంధించిన ద్వేషపూరిత సిద్ధాంతాలు హింస వల్ల ప్రభావితమైపోయాయంటూ ఆరోపణ. ఇంకోవైపు ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్కి చెందినటువంటి అమీన్ జమా మాత్రం ఈ నిరసన ఒక మతానికి వ్యతిరేకం కాదు అంటూ కూడా స్పష్టం చేశారు. ఒక మతాన్ని టార్గెట్ చేయడం మా ఉద్దేశం కాదు, ఒక నిర్దిష్ట సిద్ధాంతానికి వ్యతిరేకంగానే ఈ నిరసన జరుగుతోంది అంటూ ఆయన కూడా పేర్కొనడం జరిగింది. అయితే మోహన్ భాగవత్ కార్యక్రమం అమెరికాలో ఎందుకు ఇంత పెద్ద రాజకీయ వివాదంగా మారింది? అది కూడా ఒక ప్రైవేట్ వేదికలో జరగబోయే కార్యక్రమాన్ని రద్దు చేయాలని పౌర సంఘాలు ఎందుకు డిమాండ్ చేస్తున్నాయి? అదే సమయంలో మేయర్ స్వయంగా కార్యక్రమానికి మద్దతు ఇవ్వనని చెప్తూనే నగరానికి దానికి రద్దు చేసే అధికారం ఉందో లేదో తెలియదని ఎందుకు అంటున్నారు? దీనికి కారణం అమెరికా రాజ్యాంగం కల్పించే భావ వ్యక్తీకరణ, సమావేశ స్వేచ్ఛలకు సంబంధించిన చట్టపరమైనటువంటి పరిమితులు. ఒక ప్రైవేటు సంస్థ నిర్వహించే కార్యక్రమాన్ని కేవలం ఒక సిద్ధాంతం లేదా రాజకీయ అభిప్రాయం నచ్చలేదు అనే కారణంతో ప్రభుత్వం నేరుగా రద్దు చేయగలదా అన్నది అంత సులభమైనటువంటి విషయం కాదు. అందుకే మాందాని వ్యాఖ్యల్లో కూడా ఒకవైపు రాజకీయ అసమ్మతి కనిపిస్తే మరోవైపు చట్టపరమైనటువంటి పరిమితుల మీద జాగ్రత్త కూడా కనిపిస్తోంది. ఇక మరోవైపు ఈ వివాదం భారత రాజకీయాలపైన కూడా ప్రభావం చూపించే అవకాశం ఉందంటున్నారు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్, భారతీయ జనతా పార్టీ హిందుత్వ రాజకీయాల మీద అమెరికాలోని దక్షిణాసియా ప్రవాస సమాజంలో చాలా కాలంగా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు ఆర్ఎస్ఎస్ను భారతీయ సంస్కృతి, సమాజ సేవ, జాతీయ భావజాలంతో అనుసంధానం చేస్తుంటే ఇంకొంతమంది దాని భావజాలాన్ని మెజారిటేరియన్ రాజకీయాలతోటి, మైనారిటీల మీద వివక్ష ఆరోపణలతోటి కలిపేస్తున్నారు. సో ఈ రెండు భిన్న దృక్కోణాల మధ్య ఇప్పుడు న్యూయార్క్లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్ వివాదం అనేది నడుస్తోంది. ఇక్కడ ఇంకొక పాయింట్, భారతదేశం వెలుపల ఆర్ఎస్ఎస్పై జరుగుతున్నటువంటి రాజకీయ చర్చ క్రమంగా అమెరికా నగర రాజకీయాల్లో కూడా వస్తుంది. భారతీయ అమెరికన్లు అమెరికా రాజకీయాల్లో చాలా ప్రభావవంతమైన సమాజంగా ఎదుగుతున్నటువంటి సమయంలో భారత రాజకీయ సిద్ధాంతాలపై అక్కడ కూడా చర్చ జరగడం అనేది
సహజం అయినప్పటికీ ఆ చర్చ ఎక్కడ ఆగాలి, రాజకీయ అభిప్రాయాల వరకు మాత్రమేనా, లేదంటే ఒక సంస్థకు వేదిక ఇవ్వడాన్ని కూడా నిరోధించాలా అన్నదే అసలు చర్చ కింద మారుతోంది. ఇక మాందాని వ్యాఖ్యలు ఈ విషయంలో ఇంకొక కీలకమైనటువంటి ప్రశ్న మనం ముందుకు తీసుకొస్తున్నాయి. ఒక ప్రజాప్రతినిధి ఒక సిద్ధాంతాన్ని తీవ్రంగా వ్యతిరేకించవచ్చు, ఒక సంస్థ కార్యక్రమాన్ని విమర్శించవచ్చు, కానీ అట్ ద సేమ్ టైం ప్రజాస్వామ్యంలో భిన్నమైన అభిప్రాయాలకు వేదిక కల్పించే హక్కును కూడా గౌరవించాల్సి ఉంటుంది. అందుకే నేను మద్దతు ఇవ్వను అనే రాజకీయ అభిప్రాయం ఒకటైతే, నేను రద్దు చేయగలను అనే అధికారిక చర్య ఇంకొకటి. అందుకే మాడిసన్ స్క్వేర్ గార్డెన్ వివాదం ఇప్పుడు కేవలం మోహన్ భాగవత్ కార్యక్రమానికి సంబంధించిన సమస్యగా మిగలడం లేదు. ఇది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, రాజకీయ సిద్ధాంతాల మీద నిరసన, ప్రవాస భారతీయుల రాజకీయాలు, ఆర్ఎస్ఎస్పై ఉన్న అంతర్జాతీయ అభిప్రాయాలు, అమెరికా నగర రాజకీయాలు అన్నింటినీ ఒకేసారి చర్చలోకి తీసుకొస్తున్నాయి. మరి ఈ వివాదం ఎటు వెళ్తుంది అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇన్ఫ్యాక్ట్ కేఏ పాల్ కూడా దీని మీద స్పందించారు. మరి ఈ కార్యక్రమం జరుగుతుందా, నిరసనలు మరింత పెరుగుతాయా, మాడిసన్ స్క్వేర్ గార్డెన్ యాజమాన్యం ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా, న్యూయార్క్ నగరపాలక సంస్థ దీని మీద ఏమైనా అధికారిక చర్యలు తీసుకునే అవకాశం ఉందా అన్నదే వేచి చూడాల్సిందే. కానీ ఈ మొత్తం వివాదం ఒక పాయింట్ మాత్రం మనకు చెప్పేది ఏంటంటే, భారత రాజకీయాలు ఇప్పుడు భారతదేశపు సరిహద్దులకే చర్చకు పరిమితం కావట్ల భారత రాజకీయ సిద్ధాంతాలు, సంస్థలు, భావజాలాల మీద అమెరికాలోని ప్రవాస భారతీయ సమాజంలో కూడా తీవ్రమైనటువంటి చర్చ జరుగుతోంది. మోహన్ భాగవత్ మాడిసన్ స్క్వేర్ గార్డెన్ కార్యక్రమం ఆ అంతర్జాతీయ రాజకీయ చర్చకు మరో ఉదాహరణగా మారిందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పుకోవాలి, దీనికి అమెరికన్స్ నుంచే మద్దతు కూడా వస్తుంది. అమెరికన్ సింగర్లు కూడా మద్దతు ప్రకటిస్తున్నారు. అది కేవలం ఒక కార్యక్రమం, అది కూడా ఎన్ఆర్ఐలకి సంబంధించి భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఒక కార్యక్రమం. మోదీ బీజేపీ మీద వ్యతిరేకతతోటే సభను అడ్డుకుంటున్నారు అంటూ సింగర్ మేరీ మెల్బెన్ వ్యాఖ్యలు. ఇక్కడేమో యూనివర్సల్ వన్నెస్ అనే పేరు మీద, ఎందుకంటే ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల ప్రస్థానం ఏదైతే ఉందో ఆ స్వర్ణోత్సవాల సందర్భంగా చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాల్లో ఇది కూడా ఒకటి. యూనివర్సల్ వన్నెస్ అనే పేరుతోటి ఏకంగా 5,000 మందితోటి సభ అక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించి మోహన్ భాగవత్ ఆల్రెడీ న్యూయార్క్లోనే ఉన్నారు. క్యాన్సిల్ చేస్తారా, ఇంకా వివాదం అవుతుందా అన్నటువంటి పాయింట్ పక్కన పెడితే, ఇక్కడ చాలామంది అడిగేది ఏంటంటే ఈ పర్టికులర్ అంశంలో, సరే ఆర్ఎస్ఎస్ చీఫ్ అక్కడికి వచ్చి అక్కడ ఏమైనా హిందుత్వ ప్రచారం చేసి మత మార్పిళ్ళు ఏమైనా చేస్తున్నారా, అందుకే ఇదంతా వాళ్ళు ఈ నిరసనని స్టార్ట్ చేశారా అన్నటువంటి ఒక ప్రశ్నను అడుగుతున్నారు. అలాగే ఇంకోటి కూడా చెప్తున్నారు, ఒకవేళ మీరు అలాగే అనుకుంటే మరి అమెరికా నుంచి అనేక మంది ఇక్కడికి వచ్చి ఇక్కడ వీసా తీసుకొని టూరిస్ట్ వీసాను ఏదో తీసుకొని ఇక్కడికి వచ్చి ఈ మత మార్పిడి కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొంటున్నారు, ఎందుకు కన్వర్ట్ చేస్తున్నారు బాగా ఎక్కువగా అన్నటువంటి ప్రశ్న కూడా అడుగుతున్నారు. అలాగే విదేశీయులు ఎవరైతే అప్పుడప్పుడు వస్తూ ఉంటారు ఈ వ్యవహారంలో, ఊళ్ళలోకి వెళ్ళడం, చర్చిల దగ్గరికి వెళ్ళడం, మిషనరీ పేరుతో రావడం, మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అన్నటువంటి ప్రశ్న కూడా చాలామంది అడుగుతున్నారు. మొత్తానికి ఆర్ఎస్ఎస్ మీద, మోహన్ భాగవత్ మీద న్యూయార్క్లో అయితే నిరసన కార్యక్రమాలు ముందే చేస్తున్నారు. 29న దాదాపు 5,000 మంది పైచిలకు సభ్యులతోటి ఈ సభ జరుగుతుంది అని నిర్వాహకులు కూడా చెప్తున్నారు. క్యాన్సిల్ చేసేటువంటి అధికారం నాకైతే లేదు, మరి నగరానికి ఉందో లేదో తెలియదు అంటూ మాందాని వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం సంచలనం అవుతున్నాయి. చూద్దాం 29 ఏం జరుగుతుంది అని. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.